ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 7th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో ఉన్న సెమిస్టర్ 2లో ఏదైతే లెసన్ ఉందో భక్తి ఇంకా సూఫీ అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆల్రెడీ పార్ట్ 1 అయితే అప్లోడ్ చేసేసాను. ఇప్పుడు ఇంకా మనం పార్ట్ 2 అయితే డిస్కస్ చేసుకుందాము. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా కబీర్ గారి గురించి తెలుసుకుందాము. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం భక్తి మూమెంట్ గురించి తెలుసుకున్నాము. అలాగే అందులో ఎవరైతే చెప్పుకోదగిన సెయింట్స్ ఉన్నారో వాళ్ళందరి గురించి చెప్పుకుంటున్నాం కదా. సో అందులో ఒక వ్యక్తి మనకి ఇప్పుడు కబీర్ అన్నమాట. చూడండి, మనకి భక్తి మూమెంట్లో ఇంకొక చెప్పుకోదగిన ముఖ్యమైన సాధువు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన కబీర్ అన్నమాట. ఈయన నార్త్ ఇండియాకి చెందిన వ్యక్తి. అలాగే ఈయన యాక్చువల్గా ఒక ముస్లిం వీవర్, అంటే నేతగాళ్ళు ఉంటారు కదా, బట్టలు నేసేవాళ్ళు. అలాంటి ఒక ముస్లిం వీవర్ ఎవరైతే ఉన్నారో నీరు అనే వ్యక్తి ఈయన పెంచడం జరిగింది. కబీర్ గారిని పెంచింది ఎవరంటే ముస్లిం వీవర్ అయినటువంటి నీరు. అలాగే ఈయన చిన్నప్పటి నుంచి కూడా, అంటే ఇట్ సెల్ఫ్ కబీర్ వాజ్ ఏ మెడిటేటివ్ చైల్డ్. తనకు తాను సొంతంగా ఏం చేస్తుండేవారంటే ధ్యానం చేస్తూ ఉండేవారు కబీర్ చిన్నప్పటి నుంచి కూడా. అయితే అతను కొంచెం పెద్ద అయ్యే కొద్దీ కూడా చూసుకుంటే మనకి రామానంద ఎవరైతే మనం ఎర్లియర్ చెప్పుకున్నామో ఆయనకి శిష్యుడయ్యారు. అలాగే చాలా కాలం ఎక్కడ గడిపారంట, బనారస్ దగ్గరే గడపడం జరిగింది. ఓకేనా. కబీర్ గారు నార్త్ ఇండియాలో ఒక ముఖ్యమైన సెయింట్ అని చెప్పి అనుకున్నాము. అలాగే ఇతను పెంచింది ఎవరు, ముస్లిం వీవర్ అయినటువంటి నీరు. అలాగే కబీర్ చిన్నప్పటి నుంచి కూడా ఒక మెడిటేటివ్ చైల్డ్ అని చెప్పుకున్నాము. ఇంకా ఈయన ఎవరి యొక్క శిష్యుడు అంటే రామానంద గారి శిష్యుడు. అలాగే ఎక్కువ కాలం ఎక్కడ గడిపారు, బనారస్లో కాలాన్ని గడిపారు. అలాగే ఈయన వేదాంత ఫిలాసఫీని పూర్తిగా తెలుసుకున్నారంట. వేదాంత ఫిలాసఫీని పూర్తిగా నేర్చుకున్నారు. అలాగే ఇన్ ఏ మోడిఫైడ్ అండ్ మోర్ యాక్సెప్టబుల్ వే ఫ్రమ్ రామానంద. ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నారంట, రామానంద గారి దగ్గరే నేర్చుకున్నారు. అయితే దాన్ని ఇంకాస్త మార్పులు చేర్పులు చేసి దాన్ని బాగా యాక్సెప్ట్ చేసే విధంగా రామానంద దగ్గర నుంచి నేర్చుకున్నారు. అంతేకాకుండా ఈయన ముఖ్యంగా ప్రేమ అనే మతాన్ని గురించి బోధన చేసేవారు అనమాట. ఎందుకనంటే ఇది ముఖ్యంగా దేనికి సంబంధించిందంటే మొత్తం అన్ని క్యాస్ట్ కానీ లేదా అన్ని క్రీడ్స్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, ఈయన ప్రేమగా ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఏమని అందరికీ చెప్పేవారంట, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ గాడ్. దేవుడి ముందు అందరూ సమానం అని చెప్పేసి కబీర్ గారు బోధన చేస్తూ ఉండేవారు. అంతేకాకుండా ఇతని మొదటి సాధువు ఎవరు, హిందూ ముస్లింని ఒకటి చేయడానికి ప్రయత్నించిన మొదటి సాధువు ఎవరైనా ఉన్నారు అంటే అది ఎవరంట, కబీర్ గారు. నెక్స్ట్ ఇప్పుడు మనము సంత్ రవిదాస్ గారి గురించి నేర్చుకుందాం. సంత్ రవిదాస్ గారు బనారస్ దగ్గర నివసిస్తూ ఉండేవారు అనమాట. అలాగే ఈయన జీవితకాలం ఎలా నివసించారు, చాలా సింపుల్గా నివసించడం జరిగింది. ఉన్న జీవితాన్ని ఈయన చాలా చాలా సింపుల్గా గడిపేవారు. అంటే చాలా సాదా సీదాగా ఉండేవారు. అలాగే చాలా తృప్తిగా కంటెంట్మెంట్ అంటే తృప్తిగా కూడా జీవించారు. అలాగే ఈయన యొక్క రైటింగ్స్లో ఏమని ఉండేదంట, స్పిరిట్ ఆఫ్ హార్మనీ. అంటే ఏంటి, ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలని అలాగే శాంతియుతిగా జీవించాలని చెప్పేసి ఈయన యొక్క రైటింగ్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈయన ఏం అడ్వకేట్ చేశారంటే అందరికీ ఏమని సూచించారంటే కంప్లీట్ సరెండర్ టు గాడ్, దేవుడికి పూర్తిగా అర్పించుకోమని చెప్పారు. అంతేకాకుండా ఇతని యొక్క కోట్ ఏంటంటే హరి ఈజ్ ఇన్ ఆల్ అండ్ ఆల్ ఇన్ హరి. హరి అంటే ఎవరు, మనకి దేవుడు విష్ణువు ఎవరైతే ఉన్నారో విష్ణువు అందరిలోనే ఉన్నాడు, అలాగే అందరూ విష్ణువే అని చెప్పేసి ఈయన యొక్క ఫేమస్ కోట్ అనమాట. సంత్ రవిదాస్ గారి యొక్క ఫేమస్ కోట్ ఏంటి, హరి ఈజ్ ఇన్ ఆల్ అండ్ ఆల్ ఇన్ హరి. నెక్స్ట్ మీరాబాయి గురించి చూద్దాం. మీరాబాయి గారు ఎవరైతే ఉన్నారో మనకి మిడివల్ టైమ్స్లో ఉమెన్ సెయింట్ అనమాట. చాలా చెప్పుకోదగిన ముఖ్యమైన ఉమెన్ సెయింట్ ఎవరంట, మీరాబాయి. అయితే మీరాబాయి చిన్నప్పటి నుంచి కూడా ఎవరి యొక్క భక్తురాలంటే మీరాబాయి చిన్నప్పటి నుంచి కూడా కృష్ణుని యొక్క భక్తురాలు. ఓకేనా. పెళ్ళైన తర్వాత కూడా తను కృష్ణుడి పట్ల భక్తి ప్రేమ అన్ని కలిగి ఉండేదన్నమాట. అలాగే ఆవిడ ఒక పాపులర్ డివైన్ సింగర్గా మారింది. అంటే దేవుడి పాటలు పాడడం ఈవిడ చాలా ఫేమస్ అయ్యారు పాడుతూ.
ఇంకా మీరా గారు ఎవరైతే ఉన్నారో ఈవిడ చాలా సింపుల్గా జీవితాన్ని అయితే గడిపారు. కానీ చూడండి, ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవిడ ఒక రాజ కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా చాలా సింపుల్ లైఫ్ స్టైల్ అయితే ఆవిడ గడుపుతుండేవారు అనమాట. అంతేకాకుండా ఈవిడ అందరికీ ఏమని ప్రచారం చేసేవారంటే కృష్ణ భక్తిని, ప్రజలందరిలో కూడా కృష్ణ భక్తిని ఈవిడ పెంపొందించడానికి ప్రయత్నాలు అయితే చేశారు. ఏం చెప్తున్నారు చూడండి, ఎవరైతే మనకి వేరియస్ రిలీజియన్స్కి సంబంధించిన హెర్మిట్స్ ఉంటారు, అంటే సాధువులు ఉంటారో వాళ్ళందరూ కూడా చిత్తోడు ప్రాంతానికి వచ్చేవారు అనమాట. దేనికోసం వచ్చేవారంటే మన మీరాబాయి గారు పాడుతున్న పాటలు ఏవైతే ఉన్నా అవి ఎంతో భక్తిభావంతో పాడేవారు అనమాట. ఆ వాటిని వినడానికి వచ్చేవారు. అంతేకాకుండా ఈవిడ ఎవరి యొక్క శిష్యురాలంటే ముందు మనం చెప్పుకున్నాం కదా, సంత్ రవిదాస్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క శిష్యురాలన్నమాట. అంతేకాకుండా హెర్ సాంగ్స్ హ్యావ్ బికమ్ పాపులర్ ఫర్ సెంచరీస్. కొన్ని శతాబ్దాల పాటు ఈవిడ పాటలు చాలా చాలా ఫేమస్ అనమాట. అందరూ పాడుతూ ఉండేవారు, వింటూ ఉండేవారు, అంత ఫేమస్. నెక్స్ట్ చైతన్య మహాప్రభు గురించి చూద్దాం. చైతన్య మహాప్రభునే ఇంకొక పేరు ఏంటంటే శ్రీ గౌరంగ. గుర్తుపెట్టుకోండి, చైతన్య మహాప్రభుకే ఇంకొక పేరు వచ్చేసి శ్రీ గౌరంగ. ఈయన వైష్ణవ సెయింట్, అంటే విష్ణు భక్తుడు, విష్ణు సాధువు అని కూడా మనము పిలుస్తాం. అలాగే ఈయన ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే బెంగాల్ ప్రాంతానికి సంబంధించిన సంఘ సంస్కర్త. ఈయన సదరన్ ఇంకా వెస్ట్రన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో, ముఖ్యంగా పార్ట్స్ చూడండి, పండర్పూర్, సోమనాథ్, ద్వారకా ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా తిరిగారనమాట. ఓకేనా. అంతేకాకుండా అతని యొక్క బోధనలను అక్కడ ప్రజలకి బోధించేవారు. ఇంకా ఈయన ఎక్కడెక్కడికి వెళ్ళారంట తీర్థయాత్రకి? బృందావన్, మధుర, ఇంకా నార్త్ ఇండియాలో కొన్ని ప్లేసెస్ కూడా ఈయన తీర్థయాత్రలకు వెళ్ళారు. అయితే ఫైనల్గా ఇతను ఎక్కడ సెటిల్ అయ్యారంటే పూరిలో సెటిల్ అవ్వడం జరిగింది. అలాగే ఈయన చివరి శ్వాస వరకు కూడా అక్కడే ఉన్నారనమాట, అక్కడే వదిలేశారు. చైతన్య ఎప్పుడు కూడా ఒకటే నమ్మేవారంటే ఏమనంటే వన్ సుప్రీం బీయింగ్ హూమ్ హీ హాల్ కృష్ణ ఆర్ హరి. ఒకడే భగవంతుడు, ఓకేనా, చాలా శక్తి కలిగిన వాడు ఒకరే, ఆయన ఎవరో కాదు కృష్ణ లేదా హరి అనేసి మనకి చైతన్య మహాప్రభు ప్రజలందరికీ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇంకా ఈయన ఏమని బోధన చేశారంటే మనము దేవుడి యొక్క ప్రెజెన్స్ని మనం ఏ విధంగా తెలుసుకోగలమంట? ప్రేమ, భక్తి, ఇంకా పాటలు పాడడం, డాన్స్ చేయడం, దేవుడి కొరకు పాటలు పాడడం, డాన్స్ చేయడం, దేవుని ప్రేమించడం, అలాగే భక్తితో పూజించడం, ఇలాంటివి చేయడం ద్వారా మనము దేవుడు యొక్క ప్రెజెన్స్ని మనము తెలుసుకోగలము అనేసి చెప్పారు. అంతేకాకుండా ఈయన దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే ఎసోటెరిక్ వే ఆఫ్ రియలైజేషన్ విచ్ హీ బిలీవ్డ్ కుడ్ బి అటైన్డ్ త్రూ ఏ గురు అలోన్. చూడండి ఏమంటున్నారంటే ఇక్కడ ఎసోటెరిక్ వే ఆఫ్ రియలైజేషన్ అంటే మనము తెలుసుకోవాలి, ఓకేనా, సెల్ఫ్గా మనము తెలుసుకోవాలి. అండ్ ఇది మన సెల్ఫ్గా ఎప్పుడు తెలుసుకుంటాము? మనకు ఒక గురువు ఉండాలి, ఆ గురువు చేసిన బోధనల ద్వారా మనకంటూ మనం సెల్ఫ్ రియలైజేషన్ అవ్వాలి, మనం తెలుసుకోవాలనేసి చెప్తూ ఉండేవారు. ఇది చైతన్య మహాప్రభు గారి గురించి. నెక్స్ట్ శంకర్ దేవ గురించి చూద్దాం. శంకర్ దేవ గారు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అంటే అస్సాం ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన ఒక గొప్ప పోయెట్, ప్లే రైటర్, ఇంకా సోషల్ రిఫార్మర్ కూడా. ఈ శంకర్ దేవ గారు చాలా క్షత్రాలు, వాటిని మనం మొనాస్ట్రీస్ అని కూడా పిలుస్తాము, అలాగే ఇంకా నామ్గర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేశారనమాట. అక్కడ అన్ని కులాల ప్రజలు అలాగే అన్ని మతాల ప్రజలు కూడా ఉండడానికి ఆస్కారం ఉందన్నమాట. ఇంకా శంకర్ దేవ గారు దీంట్లో సక్సెస్ని సాధించారంటే వైష్ణవిజం ప్రజల్లో, ముఖ్యంగా ఎవరైతే ట్రైబల్ పీపుల్ ఉంటారో, గిరిజనులు ఉంటారో వాళ్ళలో ఈ వైష్ణవిజాన్ని స్ప్రెడ్ చేయడంలో చాలా సక్సెస్ కూడా అయ్యారనమాట. ఇది మనకి శంకర్ దేవాకి సంబంధించి. నెక్స్ట్ ఇప్పుడు మనము గురునానక్ గారి గురించి చూద్దాం. గురునానక్ జనరల్గా మనందరం చిన్నప్పుడు నేర్చుకున్నది ఏంటంటే సిక్ రిలీజియన్కి ఫౌండర్. సిక్ రిలీజియన్ యొక్క ఫౌండర్ ఎవరంటే గురునానక్ గారు. అలాగే ఈయన ఒక ముఖ్యమైన సాధువు. ఈయన కబీర్ ఎవరైతే ఉన్నారో కబీర్ గారి యొక్క టీచింగ్స్ని చాలా ప్రశంసించేవారు అనమాట. అలాగే మనకి గురునానక్ గారు ఎక్కడ జన్మించారంటే లాహోర్ దగ్గర ఉన్న తల్వండి అనే ఒక ఊరిలో జన్మించారు. గురునానక్ గారు ఎక్కడ జన్మించారంట? లాహోర్ దగ్గర ఉన్న తల్వండి అనే ఒక ఊర్లో జన్మించారన్నమాట. అది కూడా 1469లో ఈయన జన్మించారు. అయితే ఈయన చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే
రిలీజియస్ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చాలా ఇంట్రెస్ట్ అనమాట. అలాగే ఎవరైతే సాధు ప్రజలు పండితులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చొని ఆ రిలీజియస్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారంట. ఇంకా ఈయన ఏ విషయాన్ని బాగా నమ్మేవారంటే ట్రూత్, సత్యము, ఫ్రెటర్నిటీ ఆఫ్ మెన్ అంటే ప్రజలందరూ సోదరభావంగా ఉండాలని, రైటియస్ లివింగ్ అందరూ కూడా ధర్మం వైపుగా నడవాలని, ఇంకా సోషల్ వర్చ్యూస్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండ్ చారిటీ. మనకి ఏదైతే పని అనేది ఉంటుందో ఇంకా సేవాభావం చారిటీ ఏదైతే ఉంటుందో వాటి పట్ల కూడా ఈయనకి చాలా గౌరవం, ఇంకా వాటిని ఎక్కువగా నమ్మేవారు. ఇంకా ఈయన ఏం నమ్మారంటే దేవుడు అనేవాడు ఒక్కడే అనేసి నమ్మారు. ఇంకా ప్రజలందరూ ఎలా ఉండాలనుకుంటున్నారు, బ్రదర్హుడ్ కలిగి ఉండాలంటే సోదర భావాన్ని కలిగి ఉండాలి అనేసి కోరుకున్నారు. ఇంకా గురునానక్ గారు ప్రీచింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆయన యొక్క బోధనలు అనేవి ఎలా ఉండేవంట, ప్రజల యొక్క లాంగ్వేజ్లోనే బోధించేవారు. అలాగే ఇతని యొక్క ప్రీచింగ్స్ అనేవి చాలా చాలా పాపులర్ అయిపోయినాయి అనమాట. ఓకేనా, మొత్తం అతను బ్రతుకున్నంతకాలం చాలామంది ప్రజలు ఇతని దగ్గరకు వచ్చి వింటూ ఉండేవారు. అతని యొక్క శిష్యుల్లో హిందువులు ఉండేవారు, ముస్లింలు కూడా ఉండేవారు. అలాగే గురునానక్ గారిని ఫాలో అయ్యే వాళ్ళని ఏమంటామంటే సిక్స్ అని పిలవడం జరుగుతుందన్నమాట. అయితే మోస్ట్ ఫేమస్ టీచింగ్స్ అట్రిబ్యూట్ టు గురునానక్ ఆర్ దట్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ అండ్ దట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ కెన్ హ్యావ్ డైరెక్ట్ యాక్సెస్ టు గాడ్. చూడండి, ఇతని ముఖ్యమైన టీచింగ్ ఏంటంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, దేవుడు అనేవాడు ఒక్కడే. అలాగే మనుషులందరికీ కూడా దేవుని కలవడానికి అందరికీ అర్హత ఉంది అని చెప్పేసి చెప్తూ ఉండేవారు అనమాట. అలాగే ఇతని యొక్క మోస్ట్ ప్రోగ్రెసివ్ సోషల్ టీచింగ్స్ ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్ ఉండకూడదు అనేసి చెప్పారు. గురునానక్ గారు క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉండకూడదని చెప్పారు. అలాగే ప్రజలందరూ సమానము, వాళ్ళ ఏ క్యాస్ట్ అయినా ఏ జెండర్ అయినా సరే ప్రజలందరూ సమానం అనేసి గురునానక్ గారు బోధనలు చేశారనమాట ఆ కాలంలోనే. నెక్స్ట్ నామదేవ్ గారి గురించి తెలుసుకుందాం. నామదేవ్ ఎవరి యొక్క భక్తుడంట, పండర్పూర్లో ఉన్న విఠోబా యొక్క భక్తుడు. ఈయన చాలా రకాల భజన సెక్షన్స్ ఉంటాయి కదా, భజనలు చేస్తుంటారు ప్రజలందరూ కలిసి. అలా చాలా భజనలు అయితే చేస్తూ ఉండేవారంట. అన్ని వర్గాల ప్రజల యొక్క సహాయంతో కూడా భజనలు చేస్తూ ఉండేవారు. అందరూ ఉండేవారు. అలాగే నామదేవ్ ప్రకారం ఏంటంటే మనము ఈ రిచువల్స్ ఏవైతే ఉంటాయో ఈ పూజలు పునస్కారాలు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అలాగే దేవుణ్ణి పూజించడం ఎలా అయితే ఉంటుందో ఆ ఎలాబరేట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు. అంతేకాకుండా ఈయన ఏమని సజెస్ట్ చేశారంట, కాన్సన్ట్రేట్ మైండ్ ఆన్ గాడ్ టు అటైన్ మోక్ష. మన యొక్క మైండ్, మన ఏదైతే ఆలోచనలు ఉంటాయో అవన్నీ కూడా దేవుడి గురించే ఉండాలి. అలాగే దేవుడిని తలుస్తూ ఉంటే ఎప్పుడు అనుక్షణం మనకి మోక్షం అనేది దొరుకుతుందని చెప్పేసి ఎవరు చెప్పారంట, నామదేవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పడం జరిగిందనమాట. ఇది నామదేవ్ గారి గురించి. నెక్స్ట్ జ్ఞానేశ్వర్ చూద్దాం. జ్ఞానేశ్వర్ భగవద్గీత మీద కమెంటరీని రాశారు. దాని పేరు ఏంటంటే భగవత్ దీపిక. జ్ఞానేశ్వర్ గారు రాసిన కమెంటరీ ఏదైతే ఉందో భగవద్గీత మీద దాని పేరు ఏంటంట భగవత్ దీపిక. దీన్ని ఏమని పిలుస్తారంటే జ్ఞానేశ్వరి అని కూడా పిలవడం జరుగుతుందన్నమాట. చూడండి, దాన్ని ఏమని పిలుస్తున్నారు, జ్ఞానేశ్వరి అని పిలుస్తున్నారు. భగవద్గీతకి ఇంకో పేరు జ్ఞానేశ్వరి. అలాగే జ్ఞానేశ్వరు ఏ భాషను ఉపయోగించేవారంటే మరాఠీ. జ్ఞానేశ్వర్ గారు ఉపయోగించిన భాష ఏంటంట మరాఠీ. అలాగే అన్ని ప్రజల వాళ్ళకి కూడా ఈయన ఏమని సూచించారంటే భగవద్గీతని చదవండి అని చెప్పేసి సూచించిన వ్యక్తి ఎవరంట జ్ఞానేశ్వర్. నెక్స్ట్ తెలుగు సైన్స్. తెలుగులో మనకి కొందరు ముఖ్యమైన పోయిట్స్ ఇంకా స్కాలర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క లిటరేచర్ ఏదైతే ఉందో దాని గురించి చాలా ప్రాచుర్యం పొందిన వాళ్ళు అనమాట. అలాగే వాళ్ళు సమాజం గురించి కూడా చాలా ఆలోచించిన వ్యక్తులు అనమాట. వాళ్ళు ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే మొల్ల. ఓకేనా, మొల్లని ఏమని పిలుస్తారంటే మొల్లమాంబ అని కూడా పిలుస్తారు. ఓకేనా, ఆవిడకి ఇంకో పేరు మొల్లమాంబ. ఈవిడ తెలుగు కవిత్రి. అలాగే ఈవిడ ఏం చేశారంటే రామాయణాన్ని తెలుగులో రాశారనమాట. అంతేకాకుండా ఈవిడ ఏ కాలంలో ఉండేవాళ్ళు అని చెప్పేసి అంటారంటే శ్రీకృష్ణదేవరాయ ఎవరైతే మనకి రాజుగారు ఉన్నారో ఆయన యొక్క కాలానికి సంబంధించిన వ్యక్తి మొల్ల అనేసి పిలుస్తారు.
ఆవిడ యొక్క స్టైల్ ఏదైతే ఉందో రచనల్లో, ఆవిడ రాసే స్టైల్ అంటే చాలా సింపుల్గా ఉంటుందంటే, అంటే చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటుంది. ఇది మొల్ల గురించి. నెక్స్ట్ అన్నమయ్య గారి గురించి తెలుసుకుందాం. తాళ్ళపాక అన్నమాచార్య ఇస్ పాపులర్లీ నౌన్ యాజ్ అన్నమయ్య. చూడండి, అన్నమాచార్య గారు ఎవరైతే ఉన్నారో, తాళ్ళపాక అన్నమాచార్యనే మన అందరం ఏమని పిలుస్తాం జనరల్గా? అన్నమయ్య అని పిలుస్తాం. అయితే ఇతనిది ఏ ప్రాంతం అంటే కడప జిల్లాకి సంబంధించిన తాళ్ళపాక అనే ఒక ఊరు. ఓకేనా, కడప జిల్లాకు సంబంధించిన తాళ్ళపాక అనే ఊరు అనమాట. అలాగే ఇతన్ని ఇంకా ఏమని పిలుస్తారంట? పద కవిత పితామహ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పద కవిత పితామహ. అన్నమయ్యనే ఇంకో పేరుతో ఏమని పిలుస్తారంట? పద కవిత పితామహ. ఈయన దగ్గర మన వెంకటేశ్వర స్వామిని పొగుడుతూ ఎన్ని కీర్తనలు రాశారంటే 32,000 కీర్తనాస్ రాశారు. ఓకేనా, ఎవరైతే మనకి వెంకటేశ్వర స్వామి ఉన్నారో ఆయన్ని పొగుడుతూ 32,000 కీర్తనాస్ని రాశారు. అలాగే ఇతని యొక్క సంకీర్తనాస్ ఏవైతే ఉన్నాయో అవి తెలుగులో చాలా చాలా ఫేమస్, తెలుగు పీపుల్ అందరికీ తెలుసు అనమాట. ఇంకా ఇతని యొక్క పోయమ్స్లో ముఖ్యంగా దేనికి సంబంధించిన విషయాలు ఉంటాయంటే సోషల్ ఇన్ఈక్వాలిటీ, సమాజంలో ఏవైతే అన్యాయాలు జరుగుతున్నాయో వాటి గురించి ఆ కాలంలోనే రాయడం జరిగిందనమాట. ఇది మనకి అన్నమయ్య గురించి. అయితే మరి అసలు ఈ భక్తి మూమెంట్ యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది? ఆ కాలంలో ఈ భక్తి మూమెంట్ అయితే చేశారు కదా ఉద్యమకారులు అందరూని, దాని ప్రభావం ఎలా ఉంది ప్రజల్లో అనే విషయాన్ని చూద్దాం. చాలా ముఖ్యమైన సోషల్ ఇంపాక్ట్ ఏంటంటే భక్తి మూమెంట్లో వాళ్ళందరూ కూడా దేని రిజెక్ట్ చేశారు? మ్యాక్సిమం అందరూ కూడా క్యాస్ట్ని రిజెక్ట్ చేశారు. ఓకేనా, క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉండకూడదు, క్యాస్ట్ డిస్క్రిమినేషన్స్ అనేవి ఉండకూడదు అని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా రిలీజియస్ టాలరెన్స్, ఒక మతం పట్ల ఇంకొక మతానికి ప్రజలు ఎలా ఉండాలి? సహనంతో ఉండాలి అని చెప్పేసి కూడా బోధించారు. ఇంకా ఈ భక్తి సైన్స్ ఏమని బోధించారంటే రిలీజియస్ టాలరెన్స్ అండ్ మోనోథిజం, దేవుడు ఒక్కడే, ప్రజలందరూ కూడా ఎదుటి మతాల వాళ్ళని గౌరవించాలి అనే విషయాలు కూడా చెప్పారనమాట. అంతేకాకుండా స్పిరిట్ హార్మనీ డెవలప్డ్ అమాంగ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ప్రజలు వివిధ కులమతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎలా ఉండేవాళ్ళు? శాంతియుతలతో జీవిస్తూ ఉండేవారు అనమాట. అంతేకాకుండా మనుషుల్లో మానవత దృక్పథం అనేది బాగా పెరిగింది, మానవత్వం అనేది కూడా పెరిగింది అనమాట. ఇది భక్తి మూమెంట్ యొక్క ఇంపార్టెంట్ ఇంపాక్ట్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడతో మనకి భక్తి మూమెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం సూఫీ మూమెంట్ గురించి చెప్పుకుంటున్నాం. సూఫీ మూమెంట్ అనేది ఏంటంటే సోషో రిలీజియస్ మూమెంట్ ఇన్ ఇస్లాం. ఇస్లాం మతం ఏదైతే ఉందో, ఇస్లాం మతాన్ని ఫాలో అయ్యే వాళ్ళు మనం ముస్లిమ్స్ అని పిలుస్తాం కదా, ఆ మతంలో మనకి ఏదైతే సామాజికంగా అలాగే మతపరంగా సంబంధించి చేంజెస్ అనేవి తీసుకురావడానికి ట్రై చేశారో దాన్ని సూఫీ మూమెంట్ అని పిలుస్తాం అనమాట. అంతేకాకుండా ఈ సూఫీస్ దేని ఎంఫసైజ్ చేశారంటే ముఖ్యంగా ఎగలిటేరియన్ సొసైటీ బేస్డ్ ఆన్ యూనివర్సల్ లవ్, అంటే ప్రజలందరూ కూడా ఒకటే అనేసి, అలాగే అందరూ కూడా ప్రేమ భావంతో ఉండాలని చెప్పేసి ఈ సూఫీ మూమెంట్ అయితే ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అయితే సూఫీ అనే పదము ఒక అరబిక్ వర్డ్ అనమాట. సూఫీ అనేది ఏంటంట? ఒక అరబిక్ వర్డ్. ఏ అరబిక్ వర్డ్ అంటే సాఫ్. చూడండి, సాఫ్ అనే అరబిక్ వర్డ్ ఏదైతే ఉందో దాని నుంచి మనకి సూఫీ అనే పదము డిరైవ్ అయింది. యాక్చువల్గా మరి అసలు సూఫీ అంటే అర్థం ఏంటి, లేదా సాఫ్ అంటే అర్థం ఏంటంటే ప్యూరిటీ లేదా క్లీన్. ఓకేనా, చాలా స్వచ్ఛము లేదా శుభ్రము అని అర్థం. సూఫీ సెయింట్స్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఉండేవారు, అలాగే చాలా సింపుల్ లైఫ్ని వాళ్ళు జీవిస్తూ ఉండేవారు అనమాట. అయితే సూఫీయిజంలో ముఖ్య లక్షణాలు ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ భక్తి మూమెంట్లో ఎలా అయితే మనకి భక్తి మూమెంట్ యొక్క ఫీచర్స్ ఉన్నాయో అలాగే సూఫీజం సంబంధించి మూమెంట్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. చూడండి ఏం చెప్తున్నారు? దేవుడు అనేవాడు ఒక్కడే, అలాగే అందరం కూడా ఎవరంట? మనము దేవుడి యొక్క పిల్లలము అనేసి సూఫీయిజం చెప్తుంది. అంతేకాకుండా ఫెలో హ్యూమన్ బీయింగ్ ఎవరైతే ఉన్నారో, అంటే మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అలా చేస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే అనేసి చెప్తున్నారు. సెకండ్ పాయింట్ అర్థమైందా? మనం మన పక్క వాళ్ళని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్లే అనేసి అంటున్నారు. ఇంకా దేవుడి యొక్క ప్రజెన్స్ని అలాగే దేవుని రీచ్ అవ్వాలంటే ఒక మార్గం ఏంటంట?
డివోషనల్ మ్యూజిక్, భక్తిపరమైన పాటలు ఏవైతే ఉన్నాయో వాటిని పాడడం ద్వారా దేవుణ్ణి చేరుకోవచ్చు అనేసి వీళ్ళు ప్రీచ్ చేసేవారు. ఇంకా సూఫీ ఏం నమ్మిందంటే వహదత్ ఉల్ వుజుద్ ఏదైతే ఉందో దాన్ని నమ్మేవారు. అంటే అసలు ఏంటి వహదత్ ఉల్ వుజుద్ అంటే వర్షిప్ ఫర్ ఎ సింగిల్ గాడ్, ఒక్క దేవునే నమ్మేవారు అనమాట. ఇది మనకి సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ సూఫీయిజం. ఓకేనా, నెక్స్ట్ చూద్దాము ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టీ గురించి ఒకసారి చూద్దాం. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టీ ఎవరంటే మనం ఇప్పటివరకు ఎలా అయితే భక్తి మూమెంట్లో సెయింట్స్ గురించి చెప్పుకున్నామో అలాగే సూఫీ మూమెంట్లో కూడా చెప్పుకోదగిన సెయింట్స్ ఉన్నారనమాట. అందులో ఒక వ్యక్తి ఎవరనమాట, ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టీ. ఓకేనా, ఎవరైనా ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టీ. ఈయన ఏమన్నారు చూడండి ఒక్కసారి. ది చిస్టీ ఆర్డర్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా బై హిమ్. ఈయన మనకి ఏం చేశారంట, చిస్టీ ఆర్డర్ని ఎస్టాబ్లిష్ చేశారంట ఇండియాలో. ఇంకా ఈయన మనకి ఎప్పుడు జన్మించారంటే చూడండి, ఎక్కడ పుట్టారు, సీస్టన్ ఇన్ పర్షియా, పర్షియాలోని సీస్టన్లో పుట్టారనమాట. అలాగే ఈయన ఇండియా వచ్చేసరికి చూడండి 1192 AD టైంలో వచ్చేసారు. పుట్టింది వచ్చేసి 1143లో, కానీ ఇండియా ఎప్పుడు వచ్చారంటే 1192 ఏజ్ ఉన్నప్పుడు వచ్చేసారు. ఈయన ఏమని అందరికీ సందేశం ఇచ్చేవారంటే ఆయన యొక్క మెసేజ్ ఏంటంటే లవ్ అండ్ యూనివర్సల్ బ్రదర్హుడ్, ప్రజలందరూ ప్రేమతో ఉండాలి, అలాగే ప్రజలందరూ సోదరభావంతో కలిగి ఉండాలని చెప్పేసి బోధిస్తూ ఉండేవారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. చూడండి మొయినుద్దీన్ చిస్తి దర్గా, ఆయనకు సంబంధించిన ఒక దర్గా మనకి ఇక్కడ పిక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. డూ యూ నో చూద్దాం. అయితే మనకి మొయినుద్దీన్ చిస్తి దర్గా అనేదంటే ఎక్కడ ఉందో తెలుసా మీకు, రాజస్థాన్లో అజ్మేర్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉందన్నమాట. అంతేకాకుండా ద ష్రైన్ హ్యాస్ ద గ్రేవ్ ఆఫ్ ద రివర్స్డ్ సెయింట్ మొయినుద్దీన్ చిస్తి. ఈ దర్గాలోనే మనకి ఈ మొయినుద్దీన్ చిస్తి గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క సమాధి అనేది, పవిత్ర సమాధి అనేది మనం అక్కడ చూడొచ్చు అనమాట ఆ దర్గాలో. నెక్స్ట్ నిజాముద్దీన్ ఔలియా గురించి చూద్దాము. మనకి చిస్తి సెయింట్స్లో చెప్పుకోదగిన వ్యక్తి ఎవరంటే నిజాముద్దీన్ ఔలియా అనమాట. ఈయన మనకి బాబా ఫరీద్ యొక్క డిసిపుల్. చూడండి, చిస్తి సెయింట్స్లో మోస్ట్ ఫేమస్ సెయింట్ ఎవరంటే నిజాముద్దీన్ ఔలియా. అలాగే ఈయన ఎవరి యొక్క శిష్యుడు అంట, బాబా ఫరీద్ యొక్క శిష్యుడు. అంతేకాకుండా ఈయన మనకి ముఖ్యంగా ప్రేమకు సంబంధించి ఎక్కువ ఎంఫసిస్ అయితే చేయడం జరిగిందనమాట. అంటే ప్రేమ అనేది ఏదైతే ఉందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ ఆ ప్రేమ వల్లే మనకి ఏమవుతుందంట, దేవుడు అనేవాడు ఉన్నారు అనేసి, దేవుడి గురించి మనము రియలైజేషన్ అనేది వస్తుంది అనేసి చెప్తున్నారనమాట. అంతేకాకుండా ఆయన ఏమని చెప్పారంట, లవ్ ఆఫ్ గాడ్ మీన్స్ లవ్ ఆఫ్ హ్యూమానిటీ, దేవుణ్ణి ప్రేమిస్తే మనుషుల్ని కూడా ప్రేమించినట్టే అనేసి చెప్పారు. సో ఈ విధంగా ఆయన యొక్క మెసేజ్ ఏంటంటే యూనివర్సల్ లవ్ ఇంకా బ్రదర్హుడ్ అని మనం చెప్తాము. ఇక్కడ మనకి ఫరీజుద్దీన్ గంజీ షికర్, షేక్ నిజాముతుల్లా అండ్ ఖ్వాజా ఫిర్ మహమ్మద్, వీళ్ళందరూ కూడా మనకి సూఫీ సెయింట్స్ అనమాట. ఇస్లాంలో ఎవరైతే ఇంకా సూఫీ సెయింట్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు ఇచ్చారు చూడండి, ఎవరు వాళ్ళు, ఫరీదుద్దీన్ గంజీ షికర్, నెక్స్ట్ షేక్ నిజాముతుల్లా, ఇంకా ఖ్వాజా పీర్ మహమ్మద్, వీళ్ళందరూ కూడా మనకి సూఫీ సెయింట్స్ అన్నమాట. ఇస్లాంలో చెప్పుకోదగిన సూఫీ సెయింట్స్. అయితే సూఫీ మూమెంట్ యొక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉందో చూద్దాం. ఈ సూఫీస్ అనేవాళ్ళంట దేశంలో దేశమంతా తిరిగారనమాట. అండ్ ముఖ్యంగా పూర్ ఇంకా రూరల్ కమ్యూనిటీస్ అన్న ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు కూడా చేరారు. అలాగే వాళ్ళ యొక్క భాషల్లో వీళ్ళు టీచింగ్స్ చేసేవారు. అండ్ వీళ్ళ యొక్క లైఫ్ అనేది చాలా సింప్లిసిటీతో కూడి ఉండేదన్నమాట. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇన్ఫరెన్సెస్ ఫ్రమ్ ద పోయిటరీ ఆఫ్ భక్తి అండ్ సూఫీ సెయింట్స్ అబౌట్ ద ఎగ్జిస్టింగ్ సోషల్ ఆర్డర్. అయితే ఆ టైంలో మనకి ఏదైతే సమాజం ఉందో దానికి సంబంధించి మనకి భక్తి ఇంకా సూఫీ సెయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారనే చూద్దాం. మొత్తం ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటంటే భక్తి ఇంకా సూఫీ మూమెంట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అది ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా చాలా సింపుల్ లైఫ్ స్టైల్, ఇంకా కల్చరల్ ప్రాక్టీసెస్, ట్రెడిషన్స్ కూడా ఎలా ఉండేవంటే చాలా సింపుల్గా ఉండేవన్నమాట. ఇంకా సెయింట్స్ ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళందరూ కూడా క్యాస్ట్ని కానీ రిలీజియస్ ఇన్ఈక్వాలిటీస్ని కానీ అస్సలు రానిచ్చేవారు కాదు.
అలాగే పని పట్ల వీళ్ళందరికీ కూడా ఎంతో గౌరవం ఉండేది. ముఖ్యంగా ఎవరైతే అగ్రికల్చర్ ఇంకా హ్యాండ్లూమ్ ఆర్ట్ క్రాఫ్ట్స్ ఉంటాయో ఆ పీపుల్ని రికాగ్నైజ్ అయితే చేశారు. ఇంకా భక్తి మూమెంట్ యొక్క ఇన్స్పిరేషన్ దేని యొక్క ఫార్మేషన్కి దారి తీస్తుందంట, కొత్త కింగ్డమ్స్ యొక్క ఫార్మేషన్కి దారి తీస్తుందంట. ఎగ్జాంపుల్ ఏంటంటే విజయనగర కింగ్డమ్ ఎవరి యొక్క ఇన్స్పిరేషన్తో ఏర్పరిచారంటే స్వామి విద్యారణ్య. అలాగే మరాఠా కింగ్డమ్ ఏదైతే శివాజీ గారు ఎస్టాబ్లిష్ చేశారో అది వచ్చేసి మనకి సమర్థ రామదాస్ యొక్క ఇన్స్పిరేషన్తో ఎస్టాబ్లిష్ అయితే చేశారు. ఓకేనా. భక్తి మూమెంట్ 2 కొత్త కింగ్డమ్స్ ఫార్మేషన్కి, 2 అని కాదు కొత్త కింగ్డమ్స్ ఫార్మేషన్కి లీడ్ చేసింది. ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు, విజయనగర కింగ్డమ్ ఒకటి, మరాఠా కింగ్డమ్ ఒకటి. ఓకేనా. విజయనగర కింగ్డమ్ అనేది ఎవరి యొక్క ఇన్స్పిరేషన్ అంట, స్వామి విద్యారణ్య యొక్క ఇన్స్పిరేషన్తో ఎస్టాబ్లిష్ చేస్తే, మరాఠా కింగ్డమ్ వచ్చేసి సమర్థ రామదాస్ యొక్క ఇన్స్పిరేషన్తో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ మరాఠా కింగ్డమ్ని స్థాపించింది ఎవరంటే మనందరికీ తెలిసిందే శివాజీ గారు ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇంకా భక్తి మూమెంట్ లోకల్ లాంగ్వేజెస్ యొక్క ఇంపార్టెన్స్ని బాగా పెంచింది. భక్తి సెయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాటలు కానీ కవితలు కానీ ఓకే ఇవన్నీ కూడా ప్రజలకు ఈజీగా అర్థమయ్యేటట్టుగా వాళ్ళ భాషల్లోనే రాసి వినిపించేవారు. దీనివల్ల ఏవైతే రీజనల్ లాంగ్వేజెస్ ఉంటాయో అందులో సాహిత్యం కూడా బాగా డెవలప్ అయిందంట. చూడండి అక్క మహాదేవి యొక్క రైటింగ్స్, మీరా భజన్స్, తిరుప్పావై ఆఫ్ గోదాదేవి, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా లోకల్ లాంగ్వేజెస్లో రాసినవి భక్తి అండ్ సూఫీ మూమెంట్స్ టైంలో. ఇంకా సూఫీ సైన్స్ ఏమైనా ప్రాపగేట్ చేశారంటే మోనోథీజంని ఎక్కువగా ప్రాపగేట్ చేశారంటే ఒక్క దేవుడు అనేవాడు ఒక్కడే అనేసి నమ్మడం ఎక్కువగా వాళ్ళు చేయడం జరిగింది. ఇంకా సింపుల్ వే ఆఫ్ వర్షిప్, దేవుడిని చాలా సింపుల్గా ఆరాధించాలని. ఇంకా సూపర్స్టిషన్స్ ఏవైతే ఉంటాయో వివిధ మూఢనమ్మకాలు వాటిని వ్యతిరేకించారు. ఇంకా సూఫీ సైన్స్ ఏమని ప్రొపగేట్ చేశారంట చూడండి, పోయమ్స్ ఇంకా సాంగ్స్, పాటలు ఇంకా కవితల్లో వాళ్ళు ఈ మతాన్ని అలాగే వాళ్ళు చెప్పాలనుకున్న వాటిని ముందుకు తీసుకెళ్ళేవారు. మ్యూజిక్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. దేవుని పొగడటంలో వాళ్ళు మ్యూజిక్తో ఎక్కువగా పొగిడేవారు అనమాట. సో మ్యూజిక్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. ఎగ్జాంపుల్ ఏంటంటే కవ్వాలి. నెక్స్ట్ సింప్లిసిటీ, డిసిప్లిన్ లైఫ్, డెడికేషన్ టువర్డ్స్ ఇస్లాం ఎక్సెట్రా అట్రాక్టెడ్ ద సొసైటీ టువర్డ్స్ సూఫీయిజం. చూడండి సింపుల్గా బతకడము, ఇంకా డిసిప్లిన్ లైఫ్, ఓకేనా, ఇస్లాం పట్ల డెడికేషన్, ఇవన్నీ కూడా సొసైటీలో చాలామంది ప్రజల్ని సూఫీయిజం వైపుగా అట్రాక్ట్ అయితే చేస్తుందండి. ఇది మన లెసన్ అండి. మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైతే తప్పకుండా మన వీడియో అనేది లైక్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.